వీక్షకులందరికీ నమస్కారం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురువులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ మనం వైశాఖ మాసంలోకి అడుగుపెట్టాం. మే నెల 9వ తారీఖు దగ్గర నుండి ఒక నెల రోజుల పాటు వైశాఖ మాసం ఉంటుంది. ఈ నెల రోజుల పాటు కూడా వైశాఖ పురాణాన్ని గనక పారాయణ చేసినట్టయితే, ఎందుకంటే మనం ఈ శరీరంతో రకరకాలైనటువంటి కర్మలను చేస్తాం. మరి ఆ కర్మానుగతంగానే మనకి జాతకాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి మంచిగా ఉంటుంది, రాజయోగాలు ఉంటాయి, ఒక్కొక్కరికి దరిద్ర యోగాలు ఉంటాయి, ఒక్కొక్కరికి గండాలు ఉంటాయి. అకారణంగా ఏదోటి జరుగుతూ ఉంటుంది. దీని అంతటికీ కర్మ ఫలితమే కారణం. మరి ఆ శరీరంతో చేసినటువంటి ఆ పాపపు కర్మల్ని మనం ఎలా తీసేసుకోగలుగుతాము అంటే, భగవంతుడు మనకి కొన్ని రకాలైనటువంటి అవకాశాలను ఇచ్చాడు. అందులో ప్రధానంగా ఇప్పుడు మాఘేవ మాధవేమ సే కార్తికేయ శుభాదినే అంటోంది శాస్త్రం. మాధవ మాసము అని పేరు. వైష్ణవ ఈ వైశాఖ మాసానికి మాధవ మాసము అని పేరు, మధుమాసము అని పేరు ఈ వైశాఖ మాసానికి. మరి అటువంటి వైశాఖ మాసము ఈ మే నెల 9వ తారీఖుతోటి ప్రారంభం అవుతూ ఉన్నది. ఈ రోజుతోటి ప్రారంభం అవుతూ ఉన్నది. ఈ వైశాఖ మాసంలో ఆచరించవలసినటువంటి పూజాధికాలు, స్నానము, జపము, తపము ఇత్యాది విషయాలన్నింటి గురించి కూడా చెప్పేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఒకటి ఉన్నది. దానినే వైశాఖ పురాణము అంటారు. ఈ వైశాఖ పురాణము అనేటువంటిది ఏంటి అంటే, స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైష్ణవ ఖండంలో ఉన్నటువంటి ఈ వృత్తాంతాలన్నీ కూడా కలిపి వైశాఖ పురాణంగా చెప్తారు. 30 రోజులు కూడా 30 పురాణాలు. కార్తీక పురాణం మనందరికీ తెలుసును, అలాగే మాఘ పురాణం మనందరికీ తెలుసును, అలాగే వైశాఖ పురాణం కూడా మనందరికీ తెలియాలి. వైశాఖ పురాణంలో అక్షయ తృతీయ గురించి, శంకరాచార్యులు అలాగే రామానుజాచార్యుల యొక్క జయంతి గురించి, అలాగే గంగా జయంతి గురించి, వీటన్నిటి గురించినటువంటి విధానాలు అందులో ఉన్నాయి. మరి ఇవాళ ప్రారంభం రోజు కాబట్టి ఇవాళ నుండి మన భవిష్యదర్శినిలో ఈ వైశాఖ పురాణం ప్రతిరోజు కూడా ఒక్కొక్క పురాణం, ఏ పురాణం ఏ రోజు మనం వైశాఖ పురాణంలో ఇవాళ 1వ అధ్యాయం, రేపు 2వ అధ్యాయం, అలా అధ్యాయాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అలాగే ఈ వైశాఖ పురాణంలో మొట్టమొదటి అధ్యాయంలో ఏం చెప్పారంటే, వైశాఖ స్నానానికి సంబంధించినటువంటి నియమాలు, అలాగే ఆ వైశాఖ మాసానికి ఉండేటువంటి ప్రాశస్త్యం గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఇది ప్రారంభమవుతోంది. సూత మహర్షి శౌనకాది మహర్షులందరినీ కూడా ఉద్దేశించి ఈ విధంగా పలుకుతున్నారు. ఓ మహర్షులారా వినండి. రాజర్షి అయినటువంటి అంబరీషుడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుని చూసి నమస్కరించి ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ మహర్షి, మీరు అన్ని మాసాల యొక్క మహత్యాన్ని కూడా నాకు ఆల్రెడీ మీరు వివరించారు, ఇంతకు మునిపే చెప్పారు. అన్ని మాసముల యందును కూడా వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనటువంటి మాసము. శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా ఈ వైశాఖ మాసానికి పేరు. ఈ వైశాఖ మాసం విష్ణుమూర్తికి అంత ఇష్టమవ్వడానికి గల కారణమేంటి? వైశాఖ మాసంలో ఆచరించవలసినటువంటి ధర్మాలేంటి? మానవులు ఆచరించవలసినటువంటి దానాలు ఏంటి? వాటి ఫలితాలన్నీ కూడా మీరు చెప్పండి, నేను వినాలని నాకు చాలా ఉత్సుకతగా ఉంది అని చెప్పి రాజర్షి అయినటువంటి అంబరీషుడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద మహర్షిని అడిగారు. అయితే పూజ, దానము మున్నగు వాణిని, అలాగే ఏ దేవతను ఉద్దేశించి చెయ్యాలి, వాటి ఫలాలు ఏంటి, ఆ పూజా ద్రవ్యాలేంటి, మొన్నగు విషయాలన్నీ కూడా చెప్పమని అడిగితే బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఓ అంబరీష, రాజర్షి విను. పూర్వం ఒకానొకప్పుడు బ్రహ్మ మాసాల యొక్క మహిమ, అంటే అన్ని మాసాల యొక్క మహిమని కూడా బ్రహ్మదేవుడు చెప్తూ ఉండగా మాస ధర్మాలను కూడా నేను వినాలని చెప్పి ఆయన్ని కోరడం జరిగింది. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు ఈ విధంగా, ఏమని అంటే, ఓ నారద మహర్షి, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ మాసాల యొక్క ధర్మాలన్నీ కూడా చెప్తూ ఉండగా నేను విన్నాను. ఆ వృత్తాంతాన్నే నీకు ఇప్పుడు చెప్తాను. అంటే మహావిష్ణువు లక్ష్మీదేవికి ఏ విధంగా మాస ధర్మాలను చెప్పారో ఆ వృత్తాంతాన్ని అంతా కూడా నీకు చెప్తాను, సవిస్తారంగా విను అని చెప్పి ఆయన ఈ విధంగా చెప్తున్నారు బ్రహ్మగారు.
మాసాలన్నిటిలోనూ కూడా కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసము ఉత్తమమైనటువంటి మాసాలు. ఆ 3 మాసాలలోకెల్లా కూడా వైశాఖ మాసము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మాసము. ఈ వైశాఖ మాసం ఎలాంటిది అనేటువంటి వర్ణన చేస్తున్నారు. అది ఎంత అద్భుతమైనటువంటి వర్ణనో మీరు ఒకసారి వినండి. అంటే ఈ మాసం ఎంత ప్రాధాన్యతను కలిగి ఉన్నదో ఇక్కడ చెప్తున్నారు చూడండి. వైశాఖ మాసము ప్రాణులకు తల్లిలాగా సర్వదా అభీష్టాలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది. అంటే బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలుసు. అలాగే ఈ పుట్టినటువంటి మనుషులందరికీ ఏం కావాలో వైశాఖ మాసానికి తెలుసుట. అలాగే ఈ మాసంలో ఆచరించినటువంటి స్నానము, పూజ, దానము మొదలగునవన్నీ అన్నీ కూడా పాపాలన్నింటినీ కూడా నశింపజేస్తాయిట. అలాగే ఈ మాసంలో చేసినటువంటి స్నానము, పూజ, జపము, దానము ఇవన్నీ కూడా దేవతలను సైతము మీ వద్దకు వచ్చి వారు తలదించుకుని మిమ్మల్ని గౌరవించేటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాయిట. అంత గొప్ప మాసంగా చెప్తున్నారు. అలాగే ఈ మాసం ఎలాంటిది అంటే విద్యల్లోకెల్లా వేద విద్యలాగా, మంత్రాలన్నిటిలోకల్లా ఓంకారంలాగా, వృక్షాలన్నిటిలోకల్లా దివ్య వృక్షమైనటువంటి కల్పవృక్షంలాగా, ధేనువులు అన్నిటిలోకల్లా కామధేనువులాగా, సర్పాలన్నిటిలోకల్లా శేషములాగా, శేషుడిలాగా, పక్షులన్నిటిలోకల్లా గరుక్బంతుడిలాగా. అంటే ఇవన్నీ కూడా ఆయా వాటిల్లో వారందరూ కూడా ఉత్కృష్టులు అన్నమాట. అనగా ఏంటి? విద్యలన్నిటిలోకల్లా వేద విద్యలాగా, మంత్రాలన్నిటిలో కల్లా ఓంకారంలాగా. అంటే ఈ మంత్రాలన్నిటిలో అవి శ్రేష్టమైనటువంటివి. అలాగే ధేనువుల్లో కామధేనువులాగా, పక్షుల్లో గరుక్మంతుడిలాగా, దేవతల్లో శ్రీ మహావిష్ణువులాగా, అలాగే నదుల్లో కల్లా గంగానదిలాగా, కాంతి కలవారిలో సూర్యుడిలాగా, సూర్యుడి కన్నా మించినటువంటి కాంతి ఏమీ లేదు, ఆయుధాలన్నిటిలో కల్లా చక్రంలాగా, ధాతువులన్నిటిలో కల్లా సువర్ణంలాగా, విష్ణుమూర్తి యొక్క భక్తుల్లో రుద్రునిలాగా, రత్నాలన్నిటిలో కల్లా కౌస్తుభంలాగా, ఈ విధంగా అంటే ఆయా వాటిల్లో అవి సర్వశ్రేష్టమైనవి ఎలాగో మాసాలన్నిటిలో కల్లా సర్వశ్రేష్టమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసమే. విష్ణువు యొక్క అత్యంత ప్రేమని పొందినటువంటి మాసం ఈ మాసం. అందుకనే దీనికి మధుమాసము, మాధవ మాసము అనేటువంటివి పేర్లు. విష్ణువుని ప్రీతి కలిగించే మాసాల్లో ఈ మాసానికి మించినటువంటి మాసం ఏమీ లేదు, ఇంకో నెల ఏమీ లేదు, అన్నిట్లో కల్లా ఇదే గొప్పది అని చెప్తున్నారు. ఈ మాసంలో సూర్యుడు మేషరాశిలో కొంతకాలం సంచారం చేస్తారు. ఆ సంచారం చేస్తూ ఉండగా సూర్యోదయానికి ముందు నదుల్లో కానీ తటాకాల్లో కానీ ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారు ఎంత పుణ్యాన్ని పొందుతారు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి వచ్చి అతి ప్రీతితోటి వారికి కావలసినవన్నీ కూడా వారు ఇస్తారట. అంత గొప్ప ప్రీతిని పొందుతాడు శ్రీ మహావిష్ణువు సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే. అది ఎలా చేయాలన్నారు? నదుల్లోనూ తటాకాల్లోనూ చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? ఇందులో చెప్తున్నారు. వైశాఖ మాసంలో ఈ స్నానం ఆచరించేటువంటి నియమంలో మరీ ముఖ్యంగా అందరు దేవతలు, ముక్కోటి దేవతలందరూ కూడా ఆ తటాకాల్లోనూ నదుల్లోనూ వాళ్ళు ఉంటారు. వైశాఖ మాసంలో అందుకనే నదీ స్నానం చేయాలి. నదీ స్నానాన్ని వైశాఖ మాసం మొదలుకొని మాసం చివరి వరకు గనక చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగితే ఏమవుతుందండి? మనకు ఉండేటువంటి సర్వపాపాలు కూడా పోతాయి. అలాగే నిజానికి అలా స్నానం ఆచరించడానికి ఎవరికైతే శక్తి లేదో వారు ఒక్కసారి ఎప్పుడైనా సరే స్నాన సంకల్పం చెప్పుకుని గనక నదీ స్నానం చేయగలిగితే ఈ మాసంలో ఒక్కసారి వారికి కూడా సమస్త దోషాలు కూడా పోతాయన్నాడు. అలాగే వైశాఖ మాసమున వారము రోజులు గనక ఈ స్నానాన్ని గనక ఆచరిస్తే శ్రీహరి ఆయనే ప్రత్యేకంగా ఒక గ్రహంగా మారి మిగతా గ్రహాల తాలూకు చెడు ఫలితాలను తీసేస్తారన్నారు. కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసినటువంటి శక్తి, అంత పుణ్యం వస్తుందన్నారు. స్నానం చేయడానికి శక్తి లేకపోయినా స్నాన సంకల్పం చెప్పుకుంటే 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యాన్ని మన ఖాతాలో వేస్తారు. అలాగే నిజంగా శక్తి లేక స్నానం చేద్దామని సంకల్పించి కొంత దూరం వెళ్ళి అబ్బా నిజంగా శక్తి లేదురా బాబు అని వెనక్కి వచ్చేసినా కూడా స్నానం చేయాలి అన్న సంకల్పం నీలో కలిగినందుకు కొన్ని కోట్ల జన్మల్లో చేయనటువంటి పుణ్య ఫలితం మీకు వేసేస్తారన్నారు. కాబట్టి అంబరీష మహారాజా, సర్వలోకాల యందు ఉండేటువంటి తీర్థదేవతలందరూ కూడా బాహ్య ప్రదేశమును ఉండేటువంటి నదీ జలాలు, తటాకాలు, సెలయేర్లు అందులోకి చేరతారన్నారంటే ఏంటి? మొత్తం సమస్త తీర్థ
దేవతలందరూ కూడా బయట ఉండేటువంటి నదుల్లోను, కాలవల్లోను, చెరువుల్లోను వాటిలో మాత్రమే ఉంటారు. కాబట్టి ఆయా నదుల్లోను, చెరువుల్లోను, కాలవల్లోనూ స్నానం చెయ్యాలి అని చెప్పి మనకి వైశాఖ పురాణం చెప్తూ ఉన్నది. అలాగే పవిత్ర స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు చక్కగా ఆ జీవి ఏదైతే ఉన్నదో సూక్ష్మ శరీరాన్ని పొందినా కూడా ఏ విధమైనటువంటి బాధను కూడా అనుభవించదు. సర్వదేవతల యొక్క తీర్థశక్తి వలన ఆ జీవి చేసినటువంటి సర్వపాపాలు కూడా హరించి వేస్తారు ఆ దేవతలు అని చెప్పడం జరిగింది. కాబట్టి సూర్యోదయం మొదలుకొని 6 ఘడియల వరకు కూడా స్నానం చేయొచ్చుట. అనగా ఒక ఘడి అంటే 24 నిమిషాలు, 2:30 ఘడియలు 1 గంట. సూర్యోదయం అయిన తర్వాత 2:30 గంటల్లోపు గనక స్నానాన్ని ఆచరిస్తే నదిలో కానీ తటాకాల్లో కానీ సెలయేర్లలో కానీ ఎక్కడైనా సరే ఆ స్నానం చేసినటువంటి ఫలితం, సూర్యోదయానికి మునుపు స్నానం చేసినటువంటి ఫలితం వాళ్ళ ఖాతాలో వేస్తారట. కాబట్టి చక్కగా ఎవరైతే ఈ స్నానాన్ని వైశాఖ మాసంలో ఆచరిస్తారో వారందరికీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సమేతంగా వచ్చి వారికి కావలసినటువంటి అభీష్టాలన్నింటినీ కూడా సిద్ధింపజేస్తారు. అలాగే శ్రీహరే ఇంకొక గ్రహంగా మారి సర్వగ్రహాల యొక్క బాధల్ని కూడా తొలగింపజేస్తారు అని చెప్పి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఈ వైశాఖ పురాణంలో ప్రథమ అధ్యాయం మనకి చెబుతూ ఉన్నది. స్వస్తి.